బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ బరాజు పిల్లర్లు కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న 10 నీటిపారుదల కార్యాలయాలలో విజిలెన్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం మేడిగడ్డ విషయంలో సీరియస్గా స్పందించిందని గుర్తు చేశారు. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి సమాచారంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చామన్నారు. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై సిట్టింగ్ న్యాయమూర్తి చేత జ్యుడిషియల్ విచారణ జరుపుతామని ఇప్పటికే చెప్పామని, దీనికి అనుగుణంగా కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశామన్నారు. అంతేకాదు సిట్టింగ్ జడ్జి విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశామన్నారు. మేడిగడ్డ బరాజు పిల్లర్లు కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న 10 నీటిపారుదల కార్యాలయాలలో విజిలెన్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే ప్రభుత్వం మేడిగడ్డ విషయంలో సీరియస్గా స్పందించిందని గుర్తు చేశారు. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి సమాచారంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చామన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగుబాటుపై సిట్టింగ్ న్యాయమూర్తి చేత జ్యుడిషియల్ విచారణ జరుపుతామని ఇప్పటికే చెప్పామని, దీనికి అనుగుణంగా కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశామన్నారు. అంతేకాదు సిట్టింగ్ జడ్జి విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశామన్నారు. మేడిగడ్డ బరాజు పిల్లర్లు కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న 10 నీటిపారుదల కార్యాలయాలలో విజిలెన్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే ప్రభుత్వం మేడిగడ్డ విషయంలో సీరియస్గా స్పందించిందని గుర్తు చేశారు. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి సమాచారంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చామన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగుబాటుపై సిట్టింగ్ న్యాయమూర్తి చేత జ్యుడిషియల్ విచారణ జరుపుతామని ఇప్పటికే చెప్పామని, దీనికి అనుగుణంగా కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశామన్నారు. అంతేకాదు సిట్టింగ్ జడ్జి విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశామన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఇప్పటికే మేడిగడ్డ కుంగిబాటుపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అలాగే విచారణకు సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో ఉదయం నుంచి కూడా ఇటు మేడిగడ్డ కానీ అలాగే కాళేశ్వరం సంబంధించిన అంశం మీద విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అనే దానిపై కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలనే ఉద్దేశంతో కూడా ఇప్పటికే గవర్నమెంట్ ఆదేశించింది. కాబట్టి దాని తగ్గట్టుగానే పూర్తి నివేదికను కూడా మేము తయారు చేస్తామనేసి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇవాళ సాయంత్రం వరకు ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే రాలేదు. అసలు ప్రభుత్వమే ఇది ఇచ్చిందా లేదా అనేది కూడా ఒక డౌట్ఫుల్గా ఉంది. కానీ ఏదైతే ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఈ మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న 10 నీటిపారుదల కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీల గురించి ఆయన కన్ఫర్మ్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వం మేడిగడ్డ విషయంలో సీరియస్గా కూడా స్పందించిందని కూడా ఆయన చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి సమాచారంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పటికే అధికారులతో ఇచ్చారు. కాబట్టి వాటిలో కొంచెం లోటుపాట్లు ఉన్నాయి. వాటితో కూడా పూర్తిగా విచారణ చేయాలని కూడా ఆయన ఆదేశించినట్టుగా తెలిసింది. అంతోపాటు ఈ పిల్లర్ల కుంగుబాటుపై సిట్టింగ్ న్యాయమూర్తి చేత జ్యుడిషియల్ విచారణ జరుపుతామని కూడా ప్రకటించింది గతంలోనే. దాని తగ్గట్టుగానే ఈ కేబినెట్ కూడా తీర్మానం కూడా ఆమోదించిన నేపథ్యంలో
దాని తగ్గట్టుగానే ఇవాళ నిర్ణయం తీసుకున్నామని తెలిసింది. దాంతోపాటు సిట్టింగ్ జడ్జి విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా లేఖ రాశామనేసి కూడా ఆయన ఇవాళ చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇవాళ ప్రభుత్వం ఈ మేడిగడ్డ కానీ పైన కానీ కాళేశ్వరం పైన కానీ ఉదయం నుంచి కూడా ఇటు అనేక బృందాలతో కూడా ఇవాళ దర్యాప్తు చేస్తున్నటువంటి మరియు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడితే పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇప్పటికే వారు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అనౌన్స్మెంట్ జరిగినప్పటి నుంచి కూడా అలాగే మేడిగడ్డ అంశం ప్రాజెక్ట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎంతవరకు వీరు అమౌంట్ స్పెండ్ చేశారు, అక్కడ జరిగినటువంటి అవకతవకలు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా వీరు దర్యాప్తు చేస్తున్నారంటే ఈ దర్యాప్తు చేసిన తర్వాత ఆ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికను మొత్తం కూడా వీరు ఇక్కడ ప్రభుత్వానికి సమర్పించబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఆల్రెడీ అసెంబ్లీలో అనౌన్స్మెంట్ చేసినంత విధానంగానే ఆల్రెడీ బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అసెంబ్లీ వేదికగా మా పైన మేడిగడ్డ పైన కానీ కాళేశ్వరం పైన ఎటువంటి చర్యలు తీసుకున్నా మేము సిద్ధము, ఎటువంటి న్యాయ విచారణకైనా మేము సిద్ధము, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి అనేసి కూడా వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ చేసిన నేపథ్యంలో ఆ ఓపెన్ ఛాలెంజ్ని గతంలోనే అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వీకరించారు. దీనిపైన ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితో మేము విచారణ చేపిస్తామని బాధ్యులైన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామనేసి కూడా ఆయన అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అనేక సార్లు ఇటు అధికారులతోనూ ఇటు సమీక్షలు చేసిన తర్వాత వారి నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకున్న నేపథ్యంలో ఇంకా పూర్తిగా అసలు ఏం జరిగింది, ఇది పెద్ద స్కామ్ లాగా కనపడుతుందనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ మేడిగడ్డ వెనకాల ఇది కాళేశ్వరం ప్రాజెక్టు వెనకాల ఉన్నటువంటి అసలు మతలబు ఏంటి కనుక్కోవాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ఉంది. కాబట్టి దాదాపు కాంగ్రెస్ అధికారంలో రాకముందు ఎలక్షన్కు ముందు కూడా అనేక పర్యాయాలు కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి పైన దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వరకు కూడా అవినీతి జరిగిందనేసి కూడా గతంలో ఆరోపణలు చేసింది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాటిపైన విచారణ చేస్తామనేసి కూడా గతంలో ఏదైతే ప్రకటించిన నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు చర్యలు తీసుకుంటున్న నేపథ్యం కనపడుతుంది. ఇవాళ జలసౌద కానీ అలాగే భూపాలపల్లి జిల్లాలో వంటి అన్ని కార్యాలయాలు కాళేశ్వరం కార్యాలయాలు కానీ అలాగే కార్పొరేషన్ ఆఫీసులో కానీ పూర్తి స్థాయిలో కూడా ఉదయం నుంచి కూడా వారు పలు బృందాలుగా ఏర్పడి విజిలెన్స్ అధికారులు ఏదైతే విచారణ చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. డాక్యుమెంట్స్ అంతా కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. అలాగే గతంలో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ మేడిగడ్డ ప్రాజెక్టులో కానీ కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులను కూడా పూర్తిస్థాయి వారిని విచారిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రియా. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.